అప్పటి వరకు దేవుని సాన్నిధ్యము ఒక సాధారణ గుడారములో, మోషే గుడారంలోనే నిలిచి ఉండెను. అది ఒకప్పుడు దేవుడు నివసించిన ఇంతవరకు ఇశ్రాయేలు ఇలాంటి నిర్మాణ కార్యాన్ని ఎప్పుడూ చేపట్టలేదు. ఆలయ నిర్మాణార్థం సొలొమోను టైరు రాజైన హీరామునకు సహకారం కోరుతూ వినతి పంపెను. నా వార్తావాహకుడిని వెంటనే పిలిపించు. దీనిని టైరు రాజైన హీరాముకు పంపించుడి. ప్రయాణం. నేను సొలొమోను రాజు సందేశవాహకుణ్ణి టైరు రాజైన హీరాముకు ఒక సందేశం తీసుకుని వచ్చాను. టైరు రాజుకి ప్రణామములు. సొలొమోను మహారాజు తన వందనములు సమర్పించుచు ఈ సందేశము పంపియున్నాడు. ఇశ్రాయేలుపై పాలించుటకు దావీదుకు జ్ఞానవంతుడైన కుమారుణ్ణి అనుగ్రహించిన యెహోవాకు నా ధన్యవాదములు. సొలొమోను రాజు ఇష్టములన్నిటినీ నేను నిర్వర్తించెదను. నా మనుష్యులు దేవదారు చెట్టు నరికెదరు. వాటిని సముద్ర మార్గమున యోప్పా వరకు పంపెదము. అక్కడ నుండి అతని సేవకులు వాటిని యెరూషలేముకు తీసుకుని పోవచ్చును. యెరూషలేముకి 50 కిలోమీటర్లు. సొలొమోను పాలన యొక్క 4వ సంవత్సరములో పనులు ప్రారంభమయ్యాయి. రాళ్ళు పనిముట్ల పవిత్ర పర్వతమునందు శబ్దము లేకుండా వాటిని దూరముగా ఆకారములలో మలిచిరి. ఆలయము 7 సంవత్సరములలో సంపూర్ణమయ్యను. నా దేవా యెహోవా, నీ దాసుని మరియు నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల విజ్ఞాపనలను ఆలకించుము. వారు నీకు మొరపెట్టినప్పుడెల్లా వినుము. మోషే ద్వారా ఐగుప్తు నుండి తీసుకుని వచ్చినప్పుడు నీవు ప్రకటించినట్టుగానే వారిని సమస్త జనములలో నుండి వేరు చేసి నీ స్వాస్థ్యముగా చేసుకొంటివి. స్థలంలోకి మందసం పెట్టుకోబోతుంది. ఇది అతి పరిశుద్ధ స్థలం. దేవుని మహిమ
శిక్షకు నివసించే స్థలం. ఈ రీతిగా దిస్ ఈస్ హౌ Solomon built the temple for God, for the